So next chapter number 9. So non-banking financial institutions, financial companies. So non-banking financial companies. సో ఆల్మోస్ట్ మనకి బ్యాంకింగ్ ఏదైతే మనం నేర్చుకున్నామో సిమిలర్ గా ఉంటుందన్న, అలాగే బ్యాంకింగ్ ఉన్నట్టు మొత్తం కూడా మన సిలబస్ లో లేదు. సో ఇక్కడ మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కూడా క్వశ్చన్ లో మనకి లేదు, రైట్. సో మనకి చాప్టర్ లో లిమిటెడ్ సిలబస్ ఉంది. సో లిమిటెడ్ సిలబస్ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే దిస్ చాప్టర్ విల్ బి కంటిన్యూడ్ ఈవెన్ ఫర్ సిఏ ఫైనల్. సో నెక్స్ట్ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుందని. సో కాబట్టి ఈ చాప్టర్ లో కొన్ని విషయాలు ఈ లెవెల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, వాటి గురించి మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం, రైట్. సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అబ్జర్వేషన్ లోనే బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించిన టాపిక్ ఇది కూడా, కాకపోతే కొంత డీవియేషన్ ఉంటుంది. సో డీవియేషన్ ఎలాగా, సో నాన్ బ్యాంకింగ్ కి బ్యాంకింగ్ కి డిఫరెన్స్ ఏంటి, సో నాన్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఏమేమి యాక్టివిటీస్ వస్తాయి, వీటి గురించి మనం నేర్చుకుంటూ, సో ఇది ప్యూర్ గా కొంత థియరిటికల్ టాపిక్ నాన్న. సో మీరందరూ కూడా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ దగ్గర నుంచి జాగ్రత్తగా థియరీ అంతా కూడా ఒకసారి చదవండి. సో నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ప్రాబ్లమాటిక్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని డిస్కస్ చేస్తాం. బట్ ప్యూర్ థియరీ టాపిక్ కూడా ఇది. ప్యూర్ థియరీ మీరు జనరల్ గా టెక్స్ట్ బుక్ తీసుకుని చదవండి అందరూ కూడా, రైట్. సో ఇంపార్టెంట్ బేసిక్ డెఫినేషన్స్ అండ్ అలాగే క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా నేను నోట్స్ చెప్తాను, రైట్ మ్యామ్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు టాపిక్, ఫస్ట్ బేసిక్ గా డెఫినేషన్ అనేది చెక్ చేద్దామన్నా. సో డెఫినేషన్ చెప్పిన తర్వాత దానికి డిఫరెన్స్ ఏంటో మనం అబ్జర్వ్ చేద్దాం కంపేర్ టు బ్యాంకింగ్. మా ప్యూర్ థియరీ నాన్న నోట్స్ ఎక్కువ ఉంటుంది. సో నోట్స్ జాగ్రత్తగా అందరూ నాతో పాటు ఫాలో అవ్వండి, నాతో పాటు రాయండి. సో ఎవరికైనా నేను చెప్పే నోట్స్ అర్థం కాకపోతే ఇమీడియట్ గా నన్ను అడగండి, రైట్. రైట్ డెఫినేషన్. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ, సో బ్రాకెట్ లో ఎన్బిఎఫ్సి అనొచ్చిన పిలవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎన్బిఎఫ్సి ఈజ్ ఏ కంపెనీ. సో బ్యాంకింగ్ కంపెనీ ఇస్ ఆల్సో ఏ కంపెనీ రిజిస్టర్డ్ under the Companies Act. Registered under the Companies Act, engaged in the business of loans and advances, acquisition of shares, debentures and other securities, leasing, hire purchase, insurance businesses and check business. So basic definition ana me cheptunadu, a non banking financial company is a company registered under the Companies Act, right. So bank anedi it's not a company registered under the Companies Act. So bank is registered under the Banking Regulation Act, right. కానీ అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. సో డిఫరెన్స్ కంపేర్ చేసుకుంటూ వై దీస్ కంపెనీస్ అనేది, వై దీస్ టైప్ ఆఫ్ కంపెనీస్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే, సో బ్యాంకింగ్ సెక్టర్ కి దీనికి కూడా డిఫరెన్స్ చూడాలి. సో బ్యాంకింగ్ సెక్టర్ లో బ్యాంకింగ్ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, బట్ ద ఎన్బిఎఫ్సి ఇస్ ఎ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్. లైక్ ఈ కంపెనీ జనరల్ గా కంపెనీస్ ఫామ్ అవుతూ ఉంటాయి, లైక్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ, చాలా యాక్టివిటీస్ కోసం డిఫరెంట్ కంపెనీస్ ఫామ్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఎన్బిఎఫ్సి ఇస్ ఆల్సో ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్. అలాగే నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాడు, ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్
సో బ్యాంకింగ్ సెక్టర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా గివింగ్ లోన్స్, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ గివింగ్ లోన్స్. సో ఇక్కడ కూడా బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎక్విజిషన్ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్, లీజింగ్, హైర్ పర్చేస్, ఇన్సూరెన్స్. సో ఆల్ టైప్ ఆఫ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. సింప్లీ సెడ్ ఆల్ టైప్ ఆఫ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఏ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్టివిటీ తీసుకున్నా అప్పులు ఇవ్వడమే కాదు, లైక్ అసెట్ ని తాకట్టు పెట్టుకోవడం, హైర్ పర్చేసింగ్ యాక్టివిటీ, లీజింగ్ యాక్టివిటీ. సో వాట్ ఎవర్ బి ద ఫినాన్సింగ్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయితే కనుక దెన్ ఇట్ ఇస్ కాల్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో బ్యాంకింగ్ సెక్టర్ అన్ని యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతుంది, దట్ ఇస్ స్పెసిఫిక్ యాక్టివిటీస్, రైట్? సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇస్ ద మెయిన్ యాక్టివిటీ. టర్మ్ లోన్స్, క్యాష్ క్రెడిట్, బ్యాంక్ ఓవర్ డ్రా, బిల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం బ్యాంకింగ్ లో. సో అది ఇక్కడైతే కనుక అది కాకుండా అడిషనల్ సెక్టర్స్ లో కూడా దీని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మా డిఫరెన్సెస్ నేను చెప్పే పాయింట్స్ జాగ్రత్త గా అబ్జర్వ్ చేయండి, నాతో పాటు నోట్స్ కూడా రాసుకోండి అందరూ. పాయింట్ నెంబర్ 2, NBFC does not include any institution whose principal business is that of agricultural activity. Come industrial activity. Or sale of any goods or providing any service and sale or purchase or construction of any immovable property. సో ఫస్ట్ బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ లో ఏమి ఇంక్లూడ్ అవుతాయి పాయింట్ నెంబర్ చెప్పాను పాయింట్ నెంబర్ 1 లో. పాయింట్ నెంబర్ 2 లో ఏమి స్పెసిఫిక్ గా ఇంక్లూడ్ అవ్వవో చెప్తున్నాను. సో NBFC does not include any institution whose principal business is of agricultural activity, industrial activity, sale or any goods, providing of any service, sale or purchase of construction of immovable property. సో ఇవి ప్రైమరీ యాక్టివిటీస్ కింద అస్సలు NBFC లో ఉండవు, ప్రిన్సిపల్ యాక్టివిటీస్ కావు. The main principal activities are financing activities like loans and advances, acquisition of shares and debentures, hire purchase, insurance, seed business, leasing, hire purchase, insurance, seed business. These are the main financing activities. Point number 3. So NBFC, see the general definition and alage see NBFC ki RBI Act lo kuda oka definition undi. So దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతాం. As per section 45 I clause F of Reserve Bank of India Act, as per section 45 1 clause F of the Reserve Bank of India Act, a NBFC is a financial institution which is a company. సో RBI యాక్ట్ ప్రకారం కూడా పాయింట్ చెప్తాను. ఫస్ట్ ఇట్ ఈస్ ఏ కంపెనీ, అంటే కంపెనీ యాక్ట్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ ప్రకారం, సో 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం యాజ్ పర్ ది ప్రొసీజర్ రిజిస్టర్ అవ్వాలి కంపెనీ. ఇట్ షుడ్ బి ఏ కంపెనీ. అండ్ a non-banking institution
which is a company with principal business of receiving of deposits under any scheme or lending in any manner. So accepting deposits and lending money. So sir, ఇది చూస్తే as is like banking point of view లో ఉంది. Right? Point number 3. With previous approval of central government, may by notification in official gazette. సో త్రూ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా కూడా ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పడచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి అని చెప్పాను. ప్రీవియస్ అప్రూవల్ అది సెంట్రల్ గవర్నమెంట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం చెప్పిన డెఫినేషన్ ని, సో మనం జనరల్ డెఫినేషన్ ని మిక్స్అప్ చేసుకుని మనం ఓవరాల్ వ్యూలో చూడాలి. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇస్ ఎ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్ and it involves the principal business activities of loans and advances, lending money, as well as the acquisition of shares, debentures, other securities, leasing, hire purchase, insurance, all type of Indian businesses, and with the previous approval of the central government. This is the definition of the non-banking financial company. So, వెంటనే దీనిలో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సార్, సో జనరల్ గా మరి ఆల్మోస్ట్ ఇది కూడా బ్యాంకింగ్ లాగే ఉంది కదా. సో బ్యాంకింగ్ చేసే ప్రతిదీ కూడా సిమిలర్ యాక్టివిటీస్ అన్ని కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ చేయొచ్చా? ఫస్ట్ డౌట్. ఎందుకంటే యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అన్నారు, లెండింగ్ మనీ అన్నారు. సో బ్యాంకింగ్ కూడా ఇదే యాక్టివిటీ. మరి అలాంటప్పుడు బ్యాంక్ కి దీనికి కూడా ప్రత్యేకత, సో డిఫరెన్స్ ఏముంది? సో ఎన్బిఎఫ్సి కూడా సిమిలర్ టు బ్యాంకేనా? సో అలాంటప్పుడు బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారమే రిజిస్టర్ అవ్వచ్చు కదా, రైట్? సో అందుకనే బేసిక్ డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేయడానికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. Distinction, next heading, distinction between an NBFC and a bank. Basic difference, two column. One is NBFC, second one is a bank. An NBFC cannot accept demand deposits. అబ్జర్వ్ చేయాలి. సో డిమాండ్ డిపాజిట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం బ్యాంకింగ్ లో. సో కస్టమర్ వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వండి, సో వాడు డిపాజిట్ చేసిన మనీ నాకు ఇవ్వండి అని అడిగితే ఇమీడియట్ ఎఫెక్ట్ హ్యావ్ టు పే. సో అందుకోసమే వీ హ్యావ్ టు ఫాలో సిఆర్ఆర్, వీ హ్యావ్ టు ఫాలో ఎస్ఎల్ఆర్. సో ఈ కాన్సెప్ట్స్ ప్రకారం ద మినిమం అమౌంట్ షుడ్ బి ఇన్ ఎ లిక్విడ్ ఫార్మ్. సిఆర్ఆర్ లో ద అమౌంట్ షుడ్ బి ఇన్ ఏ బ్యాంకింగ్, ఆర్బీఐ కరెంట్ అకౌంట్. ఎస్ఎల్ఆర్ అంటే క్యాష్, గోల్డ్, ఇన్వెస్ట్మెంట్, అన్ఎన్కంబర్డ్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం బ్యాంకింగ్ లో. ఎందుకంటే అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫర్ ఇన్ కేస్ ఆఫ్ డిమాండ్ డిపాజిట్స్, ద పబ్లిక్ ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేస్తే whenever they want the money back, so bank has to pay the amount. In such case of NBFC, it is not there. So cannot accept the demand. Asala demand deposits ni accept cheyakodante NBFC. Bank can accept, right? No? So banking law, bank can accept demand deposits, but NBFC cannot accept demand deposits. First important point. So bank can accept demand deposits. Point number 2. NBFC is not a part of the payment and settlement system.
నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. మనం ఆల్రెడీ ఇది కూడా డిస్కస్. బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ యొక్క మెయిన్ యాక్టివిటీ. సో ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ కి నేను మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎవరికైనా పేమెంట్ చేయాలి, బ్యాంక్ డీడీ ఇవ్వచ్చు. ఎవరికైనా నేను పేమెంట్ చేయాలి, చెక్ ఇవ్వచ్చు. రైట్ అండ్ దీస్ ఆర్ ఆల్ ది పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ బ్యాంకింగ్, బట్ ఎన్బిఎఫ్సి ఇట్ ఇస్ నాట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్బిఎఫ్సి లో నా దగ్గర నా డబ్బులు ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో ఉన్నాయి. కెన్ ఐ ఇష్యూ ఏ చెక్? నో. It's not a part of payment and settlement system. I cannot transfer the money from NBFC to other bank. No. Right now, it's not a part. It's not a part of payment and settlement system. Right? But bank, yes, it is a part of payment and settlement system. You can transfer the money, you can give checks, you can allot checks, you can give DDs, so what it may be. So మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన అన్ని ఫెసిలిటీస్ ని ఉపయోగించుకోవచ్చు. ఇది పార్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సెటిల్మెంట్ సిస్టమ్. రైట్. Point number 2. Bank is a part of the payment and settlement system. Example, cannot issue checks. Can issue checks for payment. మా మీనింగ్ అర్థమవుతుంది కదా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం బ్యాంకింగ్ లో నేర్చుకున్నాను. ఈసీజీసీ, డిఐసిజిసి అన్సెక్యూర్డ్ పార్టీకి ఈసీజీసీ ఆర్ డిఐసిజిసి గ్యారంటీ అనేది, గవర్నమెంట్ సెక్టర్ గ్యారంటీ అనేది ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో లోన్ తీసుకుంటే సో మనకి గవర్నమెంట్ సెక్టర్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఎన్బిఎఫ్సి లో నీకు అలాంటి లోన్ కి డిసిజిసి ఆర్ డిఐసిజిసి గ్యారంటీ అనేది ఏమీ ఉండదు. డిఐసిజిసి ఆర్ ఈసీజీసి గ్యారంటీ నాట్ అవైలబుల్. ECGC or DICGC guarantee is available. Right now, these are the basic differences between NBFC and bank. Basic differences na మనం మినిమమ్ గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎన్బిఎఫ్సి ఎప్పుడైనా క్వశ్చన్ అయితే నాట్ యాక్సెప్ట్, కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్. సార్ డిమాండ్ డిపాజిట్ అన్న, డిపాజిట్ అనలేదన్న. సో డిఫరెన్స్ అర్థం చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సి పబ్లిక్ నుంచి మనీ తీసుకోవచ్చు, ఎస్ డెఫినెట్ గా తీసుకోవచ్చు. బట్ కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. ఆన్ డిమాండ్ పేమెంట్ చేస్తాను తిరిగి అని డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. బట్ జనరల్లీ డిపాజిట్స్ అనేవి యాక్సెప్ట్ చేయొచ్చు. ఎన్బిఎఫ్సి ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. సో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ లో అది పార్ట్ కాదు. అలాగే డిసిజిసి ఆర్ ఈఎస్జిసి గ్యారంటీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఎన్బిఎఫ్సి. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్. ఇవి కాకుండా మిగతా అంతా కూడా సిమిలర్ టు బ్యాంకింగ్ యాక్టివిటీ. సో దీనిలో మనకి ఎన్బిఎఫ్సి చాలా కేటగిరీస్ ఉన్నాయండి. ఆర్బీఐతో రిజిస్టర్ అయినవి, ఆర్బీఐతో రిజిస్టర్ అవ్వనవి. సో వీటన్నిటి గురించి జనరల్ థియరిటికల్ పాయింట్స్ అను వాటిని మీరు చదవండి. రైట్. సో నేను వాటి గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హెడింగ్, classification. Classification of NBFCs.
సో నేను అన్ని రకాల క్లాసిఫికేషన్ గురించి మాట్లాడలేదన్నా, బేసిక్ క్లాసిఫికేషన్, ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ గురించి నేను తీసుకున్నాను. NBFCs registered with RBI are categorized into 3 types. సో మనం మెయిన్ గా ఇక్కడ మాట్లాడుతున్నాను, మన కేటగిరీ 1 కేటగిరీ గురించి మాట్లాడుతాం. RBI తో రిజిస్టర్ అయినటువంటి NBFCs గురించి మాట్లాడుతున్నాం. సో NBFCs రిజిస్టర్డ్ విత్ RBI 3 కేటగిరీస్ కింద విడదీశారు నన్ను మెయిన్లీ. ఫస్ట్ వన్ డిపాజిట్ టేకింగ్ NBFC. So you can call, it is called as NBFC-D. మరి దీన్ని ఎలా పిలుస్తా గుర్తుపెన్ NBFC-D అని అన్నమాట, దాని అర్థం డిపాజిట్ టేకింగ్ NBFC. సెకండ్ వన్ నాన్ డిపాజిట్స్. సార్ డిపాజిట్స్ అసలు తీసుకోకూడదు కదా, కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. దే కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్, దే కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC ND, their total assets are less than 500 crores. So NBFC having a assets of less than 500 crores, then those NBFCs are known as NBFC ND. They should not accept deposit as well as their assets are less than 500 crores. సార్ ఒకవేళ లెస్ దాన్ 500 crores ఉన్నాయి, దే ఆర్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్. సో యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అంటే ఆటోమేటిక్ గా కేటగిరీ 1 అన్న, కేటగిరీ 2 తో నీకు సంబంధం లేదు. కేటగిరీ 2 ఎప్పుడు నాన్ డిపాజిట్ టేకింగ్ అయ్యి వేర్ ది అసెట్స్ ఆర్ లెస్ దాన్ 500 crores, రైట్. పాయింట్ నెంబర్ 3 నాన్ డిపాజిట్ టేకింగ్ NBFC, నాన్ డిపాజిట్ టేకింగ్ systematically important NBFC. Similarly, non-deposit taking systematically important NBFC. So వీటిని మనం అంటానన్నా NBFC ND SI. NBFC ND SI. So NBFC ND SI అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ విచ్ ఇస్ ఎ నాన్ డిపాజిట్ టేకింగ్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్. సో డిపాజిట్స్ తీసుకోదు కానీ ఇంపార్టెంట్. సో డిపాజిట్స్ తీసుకోకుండా ఆ NBFC ఇంపార్టెంట్ అని మనం ఎలా చెప్పొచ్చు, బికాస్ దేర్ అసెట్స్ ఆర్ మోర్ దాన్ 500 crores. టోటల్ అసెట్స్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 500 crores. So if the total assets are more than or equals to 500 crores, then the NBFC is known as systematically important. If the total assets are less than 500 crores, then the NBFC is known as non-systematically important, but specific ga cheppalsina avasaram ledhu NBFC ND. But these two categories observe cheste, they will not accept these two categories will not accept the deposits, not demand deposits. They will not accept the deposits. If the NBFC is taking deposit, accepting deposit, whether it is a systematically important or whether the assets are less than 500 or more than 500, whatever it may be, if they accept deposits, it will come under the category deposit taking NBFC. Deposit taking NBFC, right? This is the basic classification of NBFC. Next, important thing, heading registration.
Point number 1. A company incorporated under the Companies Act and desirous of commencing business of non-banking financial institution as defined in 45 IA of RBI Act should comply with the following. So basically what చెప్తున్న first point అన్న, a company incorporated under the Companies Act and desirous of commencing business under NBFC as defined in 45(1)(a) of the RBI Act. సో RBI Act లో NBFC యొక్క బిజినెస్ డిఫైన్ చేశారు. ఆ విధానికి సాటిస్ఫై చేస్తే దిస్ షుడ్ కంప్లై విత్ ది ఫాలోయింగ్. It should be a company registered under Section 3 of Companies Act 1956 or 2013. It should have a minimum net owned fund of 200 lakhs. And రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే then the RBI will issue a certificate of registration. If these two conditions are satisfied, then the RBI will issue a certificate of registration to that company. సో ఏంటంటే రెండు, ఒకటి అది కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3 ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. రెండు, మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ షుడ్ హ్యావ్ ఎ మినిమం నెట్ ఓన్డ్ ఫండ్ ఆఫ్ 200 lakhs. $200 lakhs, 2 crores. అయితే సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే డెఫినెట్ గా కంపెనీకి ఏమొస్తుంది అన్నది సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. పాయింట్ నెంబర్ 2, then the company can apply for certificate of registration in a prescribed format to RBI. RBI issues certificate if it satisfies the above conditions. So పైన చెప్పిన కండిషన్స్ కానీ సాటిస్ఫై చేస్తే then the certificate will be issued by the RBI to that specific company. Right now, this is the meaning of the రిజిస్ట్రేషన్. సో RBI అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఇది బేసిక్ గా మనకు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇప్పుడు దీనిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ రిజిస్టర్, కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవ్వాలి. సో నాట్ అన్ ఇష్యూ, నార్మల్ థింగ్. కాకపోతే ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నా, ఒక వర్డ్ వాడుతున్నాడు వాడు, మినిమం నెట్ ఓన్డ్ ఫండ్ ఆఫ్ 200 lakhs అని. సో వాట్ ఈస్ మెంట్ బై నెట్ ఓన్డ్ ఫండ్? సో అలాంటి వర్డ్ ఇప్పుడు వెళ్ళలేదుగా. సో నెట్ ఓన్డ్ ఫండ్ అంటే ఏంటి? సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. వాట్ ఈస్ మెంట్ బై నెట్ ఓన్డ్ ఫండ్?
Next heading, net own fund. What it may be, note or something. So meaning of net own fund. It is a difference between owned fund and two items. So difference between the two items, an own fund and two items. So combined. Right? Ain't that two items? Investment in shares of subsidiaries or companies in same group or other NBFC. Two. Book value of debentures, bonds, outstanding loans and advances, including hire purchase and lease finances made to and deposits with subsidiaries and companies in same group. సో రెండు విషయాలు మైనస్ చేయాలని చాలా జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఏంటంటే ఆ రెండు విషయాలు. సో ఓన్డ్ ఫండ్, నెట్ ఓన్డ్ ఫండ్, నెట్ అనే వర్డ్ కి మీనింగ్ అన్న ఓన్డ్ ఫండ్ లో నుంచి సో టూ ఐటమ్స్ షుడ్ బి రెడ్యూస్డ్. సో ఓన్ ఫండ్ లో నుంచి టూ ఐటమ్స్ ని మైనస్ చేయాలి. ఏంటి ఆ టూ ఐటమ్స్? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద షేర్స్ ఆర్ సబ్సిడరీస్ ఆర్ కంపెనీస్ ఇన్ సేమ్ గ్రూప్. సేమ్ గ్రూప్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆర్ అదర్ ఎన్బిఎఫ్సి లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని మైనస్ చేసేయాలంటే దానిలో నుంచి ఓన్ ఫండ్ లో నుంచి. అలాగే బుక్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్, బాండ్స్, అవుట్స్టాండింగ్ లోన్స్, అడ్వాన్సెస్ ఇంక్లూడింగ్ హైర్ పర్చేస్, లీజ్ ఫైనాన్సెస్ మేడ్ టు అండ్ డిపాజిట్స్ విత్ సబ్సిడీస్ ఆర్ అదర్ కంపెనీస్ ఇన్ సేమ్ గ్రూప్. సో సిమిలర్ గ్రూప్ ఆర్ సబ్సిడరీస్ లో నేను ఇన్వెస్ట్ చేసిన షేర్స్ రూపంలో లేదా బాండ్స్ అండ్ డిబెంచర్స్, అవుట్స్టాండింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చిన నేను వాటి రెండింటిని ఏం చేయాలంట? మైనస్ చేయాలి. బుక్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్, బాండ్స్, అవుట్స్టాండింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇంక్లూడింగ్ హైర్ పర్చేస్ అండ్ లీజ్ ఫైనాన్సెస్ మేడ్ టు అండ్ డిపాజిట్స్ విత్ subsidiaries and similar group. Subsidiaries and companies in same group. Right now, ఈ రెండింటిని కూడా ఓన్ ఫండ్ లో చేంజ్ చేయాలంట, మైనస్ చేయాలంట. అయితే ఈ రెండింటికి మళ్ళీ ఇంకొక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఈ టూ ఐటమ్స్ కి కూడా రిస్ట్రిక్టెడ్ టు సమ్ ఎక్సీడ్స్ 10% ఆఫ్ ఓన్డ్ ఫండ్. మళ్ళీ క్వశ్చన్ మార్క్. సో మళ్ళీ దీంతో ఇంటర్లింక్ చేశాడు. నేను దిస్ టూ ఐటమ్స్ యొక్క వాల్యూ నన్ను ఏం చెప్తాను? టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సమ్ ఎక్సీడ్స్ 10% ఆఫ్ ఓన్ ఫండ్. సో ఈ మొత్తం అంతా తీసుకోకూడదు. సో దీనిలో ఎక్సీడ్స్ 10% ఆఫ్ ది ఓన్ ఫండ్స్. సో ఓన్ ఫండ్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మళ్ళీ ఏం చేయాలంట? 10% దాటి ఎంతైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయండి. ఎక్సీడ్స్ 10% ఆఫ్ ది ఓన్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 వచ్చింది అనుకున్నా, ఓన్ ఫండ్స్ ఒక 100 వచ్చింది అనుకున్నా. సో 10% ఆఫ్ ది ఓన్ ఫండ్ అంటే 10. సో ఈ 110 దాటి ఎంత ఎక్సెస్ ఉంది? సమ్ ఎక్సీడ్స్ 10% ఆఫ్ ది ఓన్ ఫండ్, దట్ ఈస్ 90 రూపీస్. సో అది మనం కౌంట్ చేసుకుని సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిస్ట్రిక్షన్. సో వారు చెప్తున్న రిస్ట్రిక్షన్ ఏంటి? సో ఇట్ షుడ్ నాట్, సో ఇట్ షుడ్ ఎక్సీడ్ ద సమ్ exceeds 10% ఆఫ్ ది ఓన్ ఫండ్స్. సో 10% ఆఫ్ ది ఓన్ ఫండ్స్ దాటి ఎంత ఎక్సీడ్ అవుతుందో దాన్ని మైనస్ చేయాలి. సో ఓన్ ఫండ్ లో నుంచి. సో ఓన్ ఫండ్ లో నుంచి ఏం మైనస్ చేయాలి? 10% ఆఫ్ ది ఓన్ ఫండ్ ఎక్సీడ్ అయినటువంటి అమౌంట్ ని మైనస్ చేయాలి. సో విల్ సాల్వ్ ది సమ్
సో బిఫోర్ గోయింగ్ ఇంటూ వాట్ ఈస్ మెంట్ బై ఓన్ ఫండ్ అనేది కూడా ఒకసారి చూసి దెన్ విల్ గో టు ది ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ఓన్ ఫండ్? సో వెంటనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో నెట్ ఓన్ ఫండ్ అంటే ఓన్ ఫండ్ లోంచి 2 ఐటమ్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్, సో బాండ్స్, డిబెంచర్స్, వీటిలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్, లోన్స్, అడ్వాన్సెస్, హైర్ పర్చేసింగ్ ఏది ఇచ్చినా కూడా సిమిలర్ గ్రూప్, వాటిని ఏం చేయమన్నాడు, మైనస్ చేయమని చెప్తున్నాను. అయితే ఎంతవరకు మైనస్ చేయమన్నాడు? 10% ఆఫ్ ది నెట్ ఓన్ ఫండ్స్ నుంచి ఎక్సెస్ ఉన్నదాన్ని మైనస్ చేయమన్నాడు. ఎక్సీడింగ్ 10% ఆఫ్ ది నెట్ ఓన్ ఫండ్స్, దాన్ని మైనస్ చేయమని చెప్తున్నాను. రైట్. సో వాట్ ఈస్ మెంట్ బై ఓన్ ఫండ్? సో దీనిలోకి ఏం వస్తే జాగ్రత్త చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్స్ అన్ అగ్రిగేట్ ఆఫ్ పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్, preference shares which are compulsorily convertible into equity. So that means convertible, compulsorily convertible equity share, preference shares. Then free reserves, balancing share premium, that is called securities premium, capital reserve arising out of sale of assets. సో అసెట్స్ సేల్ చేయడం ద్వారా వచ్చిన క్యాపిటల్ రిజర్వ్ తీసుకోవాలి. ఇవన్నిటిని యాడ్ చేయాలన్నా అగ్రిగేట్. That means all these items should be added. With this item total, it should be reduced. These are all added and the amount should be reduced. Em reduce cheyalanta? Accumulated balance of loss. So losses ఏమంటే మైనస్ చేయాలి. Deferred రెవెన్యూ ఎక్స్పెండిచర్, బ్యాలెన్స్ షీట్ లో ఏమైనా డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటే అది కూడా మన రిజర్వ్స్ నుంచి మైనస్ చేయాలి కాబట్టి మైనస్ చేయాలి. అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్, సో ఈవెన్ ఇంటాంజిబుల్ అసెట్స్ వాల్యూస్ ఏమన్నా కూడా వాటిని కూడా ఏం చేయాలంట, మైనస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ నెట్ ఓన్ ఫండ్స్. సో జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తాం, చాలా ఈజీ థింగ్. సో నెట్వర్త్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. సో ఎంత వరకు నెట్వర్త్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు? క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అన్నింటిని తీసుకుంటే నెట్వర్త్. అయితే అన్ని రిజర్వ్స్ ని కాకుండా ఒక పాయింట్ క్యాపిటల్ రిజర్వ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సేల్ తీసుకుంటే రీవాల్యుయేషన్ ఐటమ్స్ మైనస్ చేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. సో రీవాల్యుయేషన్ ఐటమ్స్ ని, రీవాల్యుయేషన్ రిజర్వ్ ని మనం కన్సిడర్ చేయకూడదు. ఒకటి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ విచ్ ఆర్ కంపల్సరీలీ కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ. సో ఈక్విటీలోకి కన్వర్ట్ చేయాల్సిన, కంపల్సరీగా కన్వర్ట్ చేసేటువంటి వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. రైట్. అలాగే లాసెస్ మైనస్ చేయాలి, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఇంటాంజిబుల్ అసెట్స్ ని కూడా మైనస్ చేయాలి. సో ఈ విషయాలన్నింటినీ అడ్జస్ట్ చేస్తే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఓన్ ఫండ్. రైట్. సో దీన్ని ఉపయోగించి మనం సాల్వ్ చేయాలన్న సమ్స్. సో ఒకసారి జాగ్రత్తగా అందరూ ఈ డెఫినేషన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. వాట్ ఈస్ ద ఓన్ ఫండ్, వాట్ ఈస్ ద నెట్ ఓన్ ఫండ్? థియరీ గుర్తుపెట్టుకోవాలి, థియరిటికల్ చాప్టర్ ముందే చెప్పాను నేను.
రైట్ మనం దీని మీద సమ్ సాల్వ్ చేద్దాం. అందరూ కూడా సో మెటీరియల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ దానిలో ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1 ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1 సాల్వ్ చేద్దాం. Templeton Finance Limited is a non-banking financial company. The extracts of its balance sheet as given below: paid up capital, free reserves, loans, deposits, alage assets flow, leased out assets, investment in shares of subsidiary group companies and debentures of subsidiary group companies, cash and bank balance, deferred expenditure. These are additional data. You are required to compute the net owned funds of the Templeton Finance Limited as per the non-banking financial company, systematically important, non-deposit taking company and deposit taking company directions 2016. Then a deposit taking and non-deposit taking and what it may be, the rules are same. Net owned fund should be a minimum of 200 lakhs. Right? So a minimum 200 lakhs unda ledha మనం calculate చేద్దాం. Statement of net owned funds, NOF, net owned funds. సో నెట్ ఓన్ ఫండ్ క్యాలిక్యులేట్ చేయాలంటే రెండు విషయాలు అన్నమాట. ఓన్ ఫండ్ క్యాలిక్యులేట్ చేయడం ఉండదు, 2 items ని ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ది నెట్ ఓన్ ఫండ్ మనం మైనస్ చేయాలి. రైట్. సో పాయింట్ నెంబర్ 1 ఓన్డ్ ఫండ్. అసలు వాట్ ఈస్ ద ఓన్డ్ ఫండ్? ఓన్ ఫండ్ అలాగే. సో ఓన్ ఫండ్ ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే పెయిడ్ up equity capital given in the question, that is 100 in thousands and even free reserves are considered for own fund. So loans deposits అన్ని కూడా own fund consideration లోకి రావు. ఇంకా రిజర్వ్స్ ఏమీ లేవు. అలాగే అసెట్స్ లో మనం ఏం చెక్ చేయాలన్నా మైనస్ చేయాల్సి ఏమేంటి? డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, లాసెస్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. అలాంటి విషయాల్లో మనకి డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. సో దాన్ని మనం మైనస్ చేయాలి. డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, దట్ ఈస్ 200. సో మైనస్, ఇట్ ఈస్ మైనస్. దెన్ ద ఓన్ ఫండ్ ఈస్ 600 minus 200, that is 400,000, that is 4 lakhs. 4 lakhs, right? Next. So point number 2, items to be eliminated kada excess of 10% of net owned fund. Already ఇందాక మనం నేర్చుకున్నాం పాయింట్. సో ఓన్ ఫండ్ లో నుంచి 2 items మైనస్ చేయాలి. రెండు కూడా ఎంత మైనస్ చేయాలి? ఎక్సెస్ ఆఫ్ 10% మైనస్ చేయాలి. సో ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్ ఫండ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేయాలి. రైట్. సో చెక్ చేద్దాం దీనిలో పాయింట్ ఏ. సో వాట్ ఆర్ ద ఐటమ్స్ టు బి ఎలిమినేటెడ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్, డిబెంచర్స్, బాండ్స్, వీటి గురించి మాట్లాడారు. సో అవి రెండు ఉన్నాయి ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీస్ అండ్ గ్రూప్ కంపెనీస్. సో వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సబ్సిడరీస్ అండ్ గ్రూప్ కంపెనీస్, దట్ ఇస్ 100. B, investment in debentures of subsidiaries or group companies, ఇది వచ్చి 100. ఇది కూడా 100. రెండు 100. The total is 200. కానీ 400 నుంచి 200 మైనస్ చేయకూడదు. It should be restricted to excess of 10% of the own fund. Right then, excess of 10% of own fund bracket లో. సో 200 మైనస్ ఎక్సెస్ ఎంత చూడాలన్నా, ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్ ఫండ్. సో ఈ 200 లో ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్ ఫండ్ ఎంత? సో వాట్ ఇస్ ద 10% ఆఫ్ ఓన్ ఫండ్? 400 into 10%. సో ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ది ఓన్ ఫండ్ ఎంత ఉంది దీనిలో? దట్ ఈస్ 160. సో 200 minus 40, 160. This 160 should be reduced from 400. 400 నుంచి మైనస్ చేయాలి, కానీ 200 మైనస్ చేయకూడదు. దిస్ 200 ఎంత? దాని దేనికన్నా ఎక్కువ ఉండాలి. 10% ఆఫ్ ది ఓన్ ఫండ్ కన్నా ఎక్కువ ఉన్న అమౌంట్ ని మైనస్ చేయాలి. దట్ ఈస్ ద లిమిటేషన్.
right now. So 400 minus 160, the final, that is net own fund equals to, you can say it is a A, you can say it is a B, that is A minus B. That equals to 400 minus 160, that is 240. So 240,000 and a question like information prakaram, the net own fund is 240,000. That means 2,40,000. The required amount is not 2,40,000. The required amount is 200 lakhs, not 2 lakhs or something. 200 lakhs. So kabatti question lo veediki asala registration requirement లేదు. రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అవ్వడం ఎందుకంటే ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మెయిన్ రూల్స్ రెండు, ఒకటి కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవ్వాలి, రెండు మినిమం నెట్ ఓన్ ఫండ్ అన్నాను. మినిమం నెట్ ఓన్ ఫండ్ 200 lakhs ఉంటేనే దే విల్ గెట్ ది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో మన క్వశ్చన్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుందా రాదా, సో ఈ వీటి గురించి అడగలేదు. మనం అడిగింది కేవలం జస్ట్ వాట్ ఈస్ ద నెట్ ఓన్ ఫండ్ అంతవరకు అడిగాను. అది మాత్రం మనం కంప్లీట్ చేస్తే సరిపోతుంది. సో ఎవరికైనా క్యాలిక్యులేషన్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. Right. Next concept. సో దీంతో మనకి బేసిక్, సో వాట్ ఈస్ ద ఎన్బిఎఫ్సి, సో దాని రిజిస్ట్రేషన్ ఏంటి, సో రూల్స్ ఏంటి, నెట్ ఓన్ ఫండ్ ఎంత ఉంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అసలు నెట్ ఓన్ ఫండ్ ఏంటి వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. కేటగిరీస్ డిస్కస్ చేస్తాం, లైక్ ఎన్బిఎఫ్సి డి, దట్ ఈస్ డిపాజిట్ టేకింగ్, ఎన్బిఎఫ్సి ఎన్డి, దట్ ఈస్ నాన్ డిపాజిట్ టేకింగ్ అండ్ ద అసెట్స్ ఆర్ లెస్ దాన్ 500 crores. The third one is NBFC NDSA, that is non-deposit taking and with the assets of 500 crores or more. ఈ కేటగిరీస్ గురించి మనం డిస్కస్ చేసాం, కంప్లీట్ అయ్యాం. ఇప్పుడు మనకి మెయిన్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంటింగ్ నామ్స్ మనకి ఇంపార్టెంట్. బ్యాంకింగ్ లో కూడా అకౌంటింగ్ నామ్స్ మనం చాలా చదివాం. ఇక్కడ కూడా కొన్ని అకౌంటింగ్ నామ్స్ ఉన్నాయి. సో రిస్ట్రిక్షన్ ఉంది. సో రిస్ట్రిక్షన్ ఉన్నంత వరకు మనం చదువుతూ వెళ్దాం, నేర్చుకుంటూ వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా దీని యొక్క డెఫినేషన్స్ అవి మనం అబ్జర్వ్ చేయాలన్నా. నెక్స్ట్ హెడింగ్ అకౌంటింగ్ నామ్స్ ఆర్ ప్రుడెన్షియల్ నామ్స్, ఎలాగైనా మనం మాట్లాడచ్చు. అకౌంటింగ్ నామ్స్, ఫస్ట్ వన్ ఇన్కమ్ రికగ్నిషన్. ఇన్కమ్ రికగ్నిషన్. అక్షయ్ జైన్. Yes, sir. ఇన్కమ్ రికగ్నిషన్ బ్యాంకింగ్ సెక్టర్ మనం నేర్చుకున్నాం, గుర్తుందా? Yes, sir. Adjustment. దేని మీద ఆధారపడి ఉంటుంది ఇన్కమ్ రికగ్నిషన్? దేని మీద ఆధారపడి ఉంటుంది? Advances, sir. అడ్వాన్సెస్ లో క్లియర్ గా Income recognition. ఇన్కమ్ రికగ్నిషన్ Assets ని క్లాసిఫై చేసాం సార్, దాని మీద ఇన్కమ్ వస్తుంది కదా సార్. అవును, అది అదేనా రూల్ ఏంటి? బేసిక్ రూల్. In case of performing assets, incomes are recognized on accrual basis. And in case In of case of non-performing assets, when received. That is cash basis. అంతే కదా? ఇది మనం నేర్చుకున్నాం, అవునా కదా? Yes, sir. సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం సేమ్ పాయింట్ చెప్తున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోండి. రైట్.
సో 2 కేటగిరీస్ కింద నేను రాస్తాను ఇక్కడ. ఒకటి ఇక్కడ మెయిన్ గా అడ్వాన్సెస్ కాకుండా NBFC లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లీజింగ్, ఫినాన్స్, హైర్ పర్చేస్ చాలా ఉన్నాయి కదా. చాలా వాటి నుంచి మనకి రావచ్చు. దీనిలో అడ్వాన్సెస్ అయితే కనుక వాటిని బేసికల్ గా యాజ్ లైక్ బ్యాంకింగ్ ఎలా అయితే మనం చేసామో అదేనా, లైక్ పర్ఫార్మింగ్ అసెట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో వాట్ ఈస్ పర్ఫార్మింగ్, వాట్ ఈస్ నాన్ పర్ఫార్మింగ్ నేర్చుకుంటాం మనం. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ టు బ్యాంకింగ్, చిన్న డెఫినేషన్స్, చిన్న మార్పులు ఉండొచ్చు, అంతకుమించి ఏముండదు, బట్ సిమిలర్ టు బ్యాంకింగ్ ఉంటాయి. సో పర్ఫార్మింగ్, నాన్ పర్ఫార్మింగ్. సో పర్ఫార్మింగ్ అసెట్ అయితే ఆటోమేటిక్ గా మనం నేర్చుకున్నాం, ఇట్ ఈస్ అక్రూవల్ బేసిస్. ఇఫ్ ఇట్ ఇస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యాష్ బేసిస్. సిమిలర్లీ ఇన్వెస్ట్మెంట్, అదర్ దాన్ ది అడ్వాన్సెస్, మనకి ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే ఇన్కమ్ మాక్సిమం 2 కేటగిరీస్ అన్న. ఒకటి ద ఇన్కమ్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ ఇన్కమ్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్. షేర్స్ అయితే డివిడెండ్ అన్న, వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తున్నాం, రైట్. సో అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఐదర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రావచ్చు, లేదా డివిడెండ్ ఇన్కమ్ రావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇట్ ఈస్ అక్రూవల్ బేస్ లో రికార్డ్ చేస్తాం. దీనికి పర్ఫార్మింగ్, నాన్ పర్ఫార్మింగ్ తో సంబంధం లేదు, అదర్ దాన్ అడ్వాన్సెస్ ని మాట్లాడుతున్నాం. ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వేరు, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వేరు, రైట్. సో investments, if it is a investment in shares, then it is to be dividend received. The dividend is recognized on cash basis, receipt basis. Cash basis means receipt basis. This is the basic first prudential norm. Right, immediately ga malli vedana question, sir performing, non performing annam kada. So what is a non performing asset? So non performing asset and question raise అయినప్పుడు నాన్న immediately గా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిలో సార్ మరి పర్ఫార్మింగ్ అంటే దేర్ ఇస్ బి నో నార్మల్ రిస్క్ అటాచ్ అయి ఉంటుంది తప్ప అంతకుమించి జనరల్ గా దానిలో ఏమీ ఉండదని మనం ఆల్రెడీ బ్యాంకింగ్ లో నేర్చుకున్నాం. సిమిలర్ టు బ్యాంకింగ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ మెయిన్ గా వాట్ ఈస్ మెన్ బై NPA, నాన్ పర్ఫార్మింగ్ అంటే ఏంటి? ఎందుకంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ మనం చేయాలంటే దానిలో NPA అవ్వాలని చెప్పి బేసిక్ డెఫినేషన్ నేర్చుకున్నాం. సో బ్యాంకింగ్ లో ఏదుందో అదే నన్ను కంటిన్యూ అవుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో వాట్ ఈస్ నాన్ పర్ఫార్మింగ్? దే ఆర్ డిఫైన్డ్ ది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో ఈ డెఫినేషన్ మళ్ళీ 2 కేటగిరీస్ లో ఉన్నా. ఒకటి ఆ నాన్ పర్ఫార్మింగ్ హైర్ అండ్ లీజా, హైర్ పర్చేస్ అండ్ లీజ్ అసెట్స్. నేను ఎప్పుడు కూడా నాన్ బ్యాంకింగ్ లో హైర్ పర్చేస్ అండ్ లీజ్ ని సపరేట్ చేసి చెప్తాను, ఎందుకంటే ఇది సపరేట్ యాక్టివిటీ. హైర్ పర్చేస్ అండ్ లీజ్ అనేది అదర్ అడ్వాన్సెస్, అదర్ దాన్ దీస్ 2, హైర్ పర్చేస్ అండ్ లీజ్, దట్ ఇస్ కాల్డ్ అదర్ అడ్వాన్సెస్. హైర్ పర్చేస్ అండ్ లీజ్ అయితే కనుక వెన్ ఇట్ ఇస్ టు బి కాల్డ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అంటే వాడు ఏం చెప్తాను, ఓవర్ డ్యూ ఫర్ ఏ పీరియడ్ exceeding, overdue for a period exceeding 6 months for 31st March 2017. నన్ను మనకి టెక్స్ట్ బుక్ లో 2 డేట్స్ ఉన్నాయి, సో అన్ని అడిగే అవకాశం ఉంటుంది. సో 3 months for 31st March 2018 onwards. సో అప్ టు 17 అన్న, 17 నుంచి 18 వరకు 6 months ఉంది. ఫ్రమ్ 18 onwards it is 3 months. So for 31st March 2017 వరకు 6 months, for 17, 18 and onwards 3 months. Right now, so 17, 18 సరిపోతుంది కదా, మనం ఎందుకు ప్రీవియస్ కూడా చూడాలి. సో ప్రీవియస్ కూడా టెక్స్ట్ బుక్ లో ఉందని ఒకవేళ క్వశ్చన్ 31st March 2017 కి వెదర్ ఇట్ ఇస్ పర్ఫార్మింగ్ నాన్ పర్ఫార్మింగ్ అని క్వశ్చన్ అడిగితే షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్, రైట్. సో అందుకని చాలా క్లియర్ గా వాడు ఇస్తున్నాడు. మళ్ళీ వెంటనే క్వశ్చన్, సో వాట్ అబౌట్ అదర్ అడ్వాన్సెస్? అదర్ అడ్వాన్సెస్ అయితే మళ్ళీ దానిలో 2 కేటగిరీస్ కింద విడదీశాను. ఒకటి ఇఫ్ ఇట్ ఈస్ NBFC D అండ్ NBFC NDSI. NBFC D ఒక కేటగిరీ, NBFC NDSI. సో ఎప్పుడు కూడా మళ్ళీ నేను అదర్ అడ్వాన్సెస్ లో ఎప్పుడు కూడా ఏ డెఫినేషన్ ఇచ్చిన వాడు మనకి 3 ఉన్నాయి కదా బేసిక్ క్లాసిఫికేషన్ లో, 3 ఎలిమెంట్స్ లో 2 ఎలిమెంట్స్ ని ఒకలాగా, ఒక ఎలిమెంట్ ఒకలాగా ఇస్తారు. 2 ఎలిమెంట్స్ ఏంటి? డి అన్న SI మోర్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ అన్న, డిపాజిటింగ్ అన్న ఒకలా తీసుకుంటారు.
అలా కాకుండా ఎన్బిఎఫ్సి ఎన్డి మాత్రమే, అంటే లైక్ నాన్ డిపాజిట్ టేకింగ్ బెనిఫిట్ ఇస్ నాట్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్. దట్ మీన్స్ అసెట్స్ ఆర్ లెస్ దాన్ 500. ఈ కేటగిరీని ఒకలా తీసుకుంటారు. ఇది ఒక కేటగిరీ, రిమైనింగ్ 2 ఒక కేటగిరీ. సో వీటికి ఒక రూల్స్ ఉంటాయి, వీటికి ఒక రూల్స్ ఉంటాయి. సో మనకి ఎప్పుడు రూల్స్ చెప్పినా ఈ రెండింటికి కలిపి రూల్స్ చెప్తాడు, దీనికి సపరేట్ రూల్స్ చెప్తాడు, రైట్ అన్న. అలాగే హైర్ పర్చేజ్ లీజ్ కి సపరేట్ రూల్స్ చెప్తా ఉంటాడు. సో జాగ్రత్తగా ఉండాలి. సో దీనిలో వాడు చెప్తున్నాను overdue for the period exceeding 4 months for 31st March 2017, 3 months for 31st March 2018. సో నేను అబ్జర్వ్ చేస్తే, సో జనరల్ బ్యాంకింగ్ లో ద పెర్ఫార్మింగ్ అసెట్ అనేది మనం డేస్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ 90 days. వాడు అక్కడ కూడా టెక్స్ట్ బుక్ లో ప్రీవియస్ డేట్స్ గట్రా ఇవ్వలేదు దాన్ని. సో రిక్వైర్మెంట్ లేదు. సో ఈ టెక్స్ట్ బుక్ ఇచ్చాడు కాబట్టి మనం చదువుతున్నాం. బట్ 99% వీటి మీద క్వశ్చన్ అడగపోవడానికి ఛాన్స్ ఉంటుందన్న. మనకి ఎక్కువ ఛాన్సెస్ అంతా కూడా దేని మీద ఉంటాయి, 3 months 31st March ఆన్వర్డ్స్ నుంచి. కాబట్టి సో 18 ఆన్వర్డ్స్ నుంచి 18, 19 మనం ఇప్పుడు ప్రజెంట్ 20th March కూడా కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి సో మనకి 3 months అనేది గుర్తుపెట్టుకో. సో 90 days సిమిలర్ టు 3 months. కానీ ఇక్కడ మంత్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తాడు, అక్కడ డేస్ లో ఎక్స్ప్రెస్ చేస్తాడు. కాబట్టి మనం దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మంత్స్ లో మాట్లాడాలి, డేస్ లో మాట్లాడాలి. ఇక్కడ కూడా 3 months. సో 18 ఆన్వర్డ్స్ 3 months. కానీ 17 అడిగితే 4 months. రిమెంబర్ దట్ పాయింట్. అలాగే ఇక్కడ 17 హై పర్చేజ్ అడిగితే 6 months. రిమెంబర్ దట్ పాయింట్. తప్పదు నాన్న. అలాగే ఎన్బిఎఫ్సి ఎన్డి అయితే కనుక ఈవెన్ ఫర్ 18 ఇట్ ఈస్ 6 months. 31st March 18 ఆన్వర్డ్స్. సో 18 and onwards ఇక్కడ నుంచి అంతా కూడా ఎంత 6 months for NBFC ND, non-bank financial company, non-deposit taking. It is 6 months. So now observe just the NPA. It is 6 months. For NBFC ND it is 6 months. For NBFC DND and NDSI it is 3 months. And high purchase lease it is 3 months. So basically banking NBFC ki 3 months 90 days గుర్తుపెట్టుకోవచ్చు. కానీ if it is NBFC ND you have to remember it is 6 months. So days ఖచ్చితంగా గుర్తుండి తీరాలి. సరే ఇది ఎన్పిఏ అనిపించుకోవాలంటే ఇచ్చిన డెఫినేషన్. మరి ఎన్పిఏలో సబ్ స్టాండర్డ్, లైక్ మళ్ళీ లాస్, డౌట్ఫుల్ కేటగిరీ ఉంది కదా. సో సిమిలర్ ఇది కూడా మనం సేమ్ అక్కడ ఏదైతే బ్యాంకింగ్ నేర్చుకున్నామో అవే డెఫినేషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో అది కూడా రాస్తాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ వన్. సో ఎన్పిఏ డెఫినేషన్ నేర్చుకున్నాం, ఇన్కమ్ రికగ్నిషన్ నేర్చుకున్నాం నాన్న. సో నెక్స్ట్ వన్ అసెట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వన్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ ఆర్ అసెట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్. సో దీనిలో నాన్న సో మనకి బేసిక్ గా తెలుసు అసెట్స్ ఆర్ కేటగిరైజ్డ్ ఇంటూ 2 types, పిఏ అండ్ ఎన్పిఏ. సో వాట్ ఈస్ ఎన్పిఏ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం, నేర్చుకున్నాం. మళ్ళీ క్వశ్చన్ సార్ వాట్ ఈస్ ఎన్పిఏ? ఎన్పిఏ సబ్ కేటగిరైజ్ ఇంటూ 3 categories. మనకు ఆల్రెడీ ఇది కూడా తెలుసు, దట్ ఈస్ సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్, లాస్. రైట్. మళ్ళీ అలాగే దీనిలో డౌట్ఫుల్ లో కూడా 3 categories ఉంటాయి, మనకి తెలిసి ఇవన్నీ కూడా. సో వాటిని మళ్ళీ నేను సపరేట్ చేస్తాను. అప్ టు 1 year, 1 to 3 years, మోర్ దాన్ 3 years. సిమిలర్ క్లాసిఫికేషన్ అయితే నేను అబ్జర్వ్ చేస్తే, సో వాట్ ఈస్ ఏ పిఏ అంటే, పిఏ అనొచ్చు, దీనికి ఇంకొక పేరు స్టాండర్డ్ అసెట్ అని కూడా అనొచ్చు, మనం ఆల్రెడీ కూడా చూసాం. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎన్పిఏ, నో రిస్క్ అసైన్డ్. నో రిస్క్ అంటే అసలు రిస్క్ ఉండదు, దానికి నార్మల్ రిస్క్ ఉంటుంది. సేమ్ డెఫినేషన్ సిమిలర్ టు బ్యాంకింగ్. సో సబ్ స్టాండర్డ్ అనాలి అంటే కనుక మళ్ళీ దీనిలో క్వశ్చన్ వెంటనే రైజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ఎ సబ్ స్టాండర్డ్ అంటే క్లాసిఫైడ్
as a NPA for a period not exceeding. నన్ను గుర్తుపెట్టుకో, అక్కడ కూడా మనం సేమ్ నేర్చుకున్నాం. సబ్స్టాండ్ అంటే ఫస్ట్ అది ఎన్పిఏ అవ్వాలి. ఎన్పిఏ అయ్యి సో ఎన్ని నెలల పాటు ఉంటే కనుక దాన్ని సబ్స్టాండ్ అంటాను. నాట్ అట్లీస్ట్ ఫర్ 12 months. NPA at least for 12 months, then it is called substandard. If it is more than 12 months, it will come under doubtful. Banking sector similar ఇక్కడ కూడా నాన్న. అయితే ఇక్కడ మనకి డేట్స్ అవి కొంచెం డిఫరెంట్ గా కేటగిరీ టు కేటగిరీ ఉంటే అబ్జర్వ్ చేయాలి దీనిలో. సార్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్బిఎఫ్సి డి, ఎన్బిఎఫ్సి ఎన్డి, ఎస్ఐ, ఈ సిస్టమాటికల్ ఇంపార్టెంట్, డిపాజిటింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. పబ్లిక్ నుంచి డిపాజిట్ ఇన్వాల్వ్ అయినా ఏదైనా సరే వీటికి వాడు చెప్తానా 14 months for 31st March 2017, 12 months from 31st March 2018 onwards. Sir, మనకి ఆల్రెడీ 12 months తెలుసు కదా, సిమిలర్ టు బ్యాంకింగ్. ఓకే రైట్, గుర్తు పెట్టేసుకోవచ్చు 18 onwards అదే. కానీ ఒకవేళ 17 క్వశ్చన్ అడిగితే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ 14 months. అలాగే ఎన్బిఎఫ్సి ఎన్డి అయితే కనుక ఇట్ ఈస్ 18 months. No dates, 18 months. Remember this important point. అలాగే నెక్స్ట్ ఒకవేళ డౌట్ఫుల్ కేటగిరీ అప్ టు 1 year వాట్ ఇట్ మే బి, ఆటోమేటిక్గా నీకు తెలుసు. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ ది సబ్స్టాండర్డ్ కేటగిరీ ఆఫ్ 12 months, ఇట్ బికమ్స్ ఇన్ సబ్స్టాండర్డ్. అయిపోవాలని సబ్స్టాండర్డ్ 12 months దాటితే ఇట్ ఎక్సీడింగ్ 12 months ఇన్ సబ్స్టాండర్డ్ కేటగిరీ, దెన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ బికమ్ డౌట్ఫుల్. డౌట్ఫుల్ 1 year ఉండొచ్చు, 1 to 3 years ఉండొచ్చు, అప్ టు మోర్ దాన్ 3 years ఉండొచ్చు. ఇది ఆల్రెడీ నీకు తెలుసు. ఈవెన్ ఫర్ ది లాస్ ఈ డిఫరెన్స్ కూడా తెలుసు నీకు. ఐడెంటిఫైడ్ బై ఎన్బిఎఫ్సి, ఆర్బిఐ ఇన్స్పెక్టర్ ఆర్ ఇంటర్నల్ ఆడిటర్ ఆర్ ఎక్స్టర్నల్ ఆడిటర్. సో ఆడిటర్ ఇన్స్పెక్ట్ చేసి చెప్పొచ్చు దిస్ అడ్వాన్స్ ఇస్ ఏ లాస్ అసెట్, లాస్ అడ్వాన్స్. ఆర్బీఐ ఇన్స్పెక్టర్ చెప్పొచ్చు, లేదా ఎన్బిఎఫ్సి బ్యాంక్ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చెప్పొచ్చు. సో ఎవరైనా కూడా దాన్ని కన్ఫర్మ్ చేసిన దిస్ అసెట్ ఇస్ ఏ లాస్ అసెట్ అని, రైట్. సో మరి ఈ కేటగిరీస్ అంటే ఏంటి ముందే చెప్పాను కదా. ఫస్ట్ ఇట్ షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ స్టెప్ స్టాండర్డ్ ఇఫ్ ఇట్ అట్లీస్ట్ ఇఫ్ ఇట్ exceeds the period mentioned in substandard. అంటే నువ్వు ఈ డేట్ తో కంపేర్ చేసుకుంటే 14 months దాటిన తర్వాత నుంచి కౌంట్ చేసుకోవాలి. అడ్వాన్స్ ఎప్పటి నుంచి ఉంది 14 months అక్కడి నుంచి కౌంట్ చేసి ఆ డేట్ అయితే 14 months వరకు సబ్స్టాండర్డ్. కానీ ప్రెసెంట్ డేట్ లో మనం మాట్లాడుకుంటే 12 months అప్పిచ్చి 12 months వరకు మనం దాన్ని సబ్స్టాండర్డ్ అంటాం. 12 months దాటిన నెక్స్ట్ డే నుంచి ఇట్ విల్ బికమ్ డౌట్ఫుల్. అది 1 year లోపు ఉంటే డౌట్ఫుల్ ఫర్ 1 year, 1 to 3 years ఉంటే డౌట్ఫుల్ ఫర్ 1 to 3 years, మోర్ దాన్ 3 years ఉంటే డౌట్ఫుల్ ఫర్ మోర్ దాన్ 3 years. ద పీరియడ్ షుడ్ బి exceeds the period mentioned in the substandard. Substandard చెప్పిన పీరియడ్ అది exceed అవ్వాలి, right? So these are the definitions, similar, same as like banking, right? Now సో ఎన్పిఏ అవడానికి డిఫరెన్స్ ఉంది. సో ఎన్పిఏ అవడానికి హై పర్చేజ్ అండ్ లీజ్ కి ఒక డెఫినేషన్ ఉంది, అదర్ అడ్వాన్స్ ఒకటి ఉంది. ఒకవేళ ఎన్పిఏ అయిన తర్వాత క్లాసిఫికేషన్ మాత్రం ఒకటే డెఫినేషన్ ఉందన్న. సో చాలా జాగ్రత్తగా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మనం దీని మీద ఈ క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని ప్రావిజన్ పర్సంటేజ్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేసాం నేను బ్యాంకింగ్ లో. అప్పుడు ఆ పర్సంటేజ్ గుర్తుంటే సిమిలర్ టు దాట్ ఇక్కడ ఏ పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్న. వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రావిజన్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి అనేది మనం చూద్దాం. రైట్. సో బ్యాంకింగ్ లో ఉన్న పర్సంటేజ్ డిస్కస్ చేయడానికి అన్నాను. బ్యాంకింగ్ లో ఎన్బిఎఫ్సి లో డిస్కస్ చేద్దాం. బ్యాంకింగ్ లో ఉన్న పర్సంటేజెస్ ఎవరైనా లోకేష్, రాలేదు సార్.
ఓకే శశాంక్. సార్ శశాంక్ బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రావిజన్ పర్సంటేజెస్ గుర్తున్నాయా? సార్ అసలు ముందు ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? పర్ఫార్మింగ్ నాన్ పర్ఫార్మింగ్ అని బట్టి సార్. అంతే కదా, గుర్తుంది కదా. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని సో మనం ఇప్పుడు చేద్దాం. ఎస్ సార్. Calculation of provisional advances other than hire and lease. So hire and lease separate nana. So other than hire and lease మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో అడ్వాన్సెస్ ని ఫస్ట్ కేటగిరైజేషన్ దీనిలో ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఏంటన్నా చెప్పమ్మా శశాంక్. పర్ఫార్మింగ్ సార్, నాన్ పర్ఫార్మింగ్ సార్. ఓకే, సో పర్ఫార్మింగ్ అయితే పర్సంటేజ్ అంటారన్నా బ్యాంకింగ్ లో. అంటే డివైడ్ 4 కింద డివైడ్ అవుతాయి కదా సార్. పర్ఫార్మింగ్ లో 4 ఎందుకు డివైడ్ అవుతాయి? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమర్షియల్, రియల్ ఎస్టేట్ అవి అంటున్నారు. అక్కడ 4 రకాలు ఉంటాయి, రైట్? ఏంటవి చెప్పు. అడ్వాన్స్ అగ్రికల్చర్, రైట్. నెక్స్ట్ కమర్షియల్ సార్, రైట్. తర్వాత రెసిడెన్షియల్ హౌసింగ్, రైట్. తర్వాత ఫోర్త్ అదర్స్ సార్. అదర్స్, రైట్. నెక్స్ట్ అదర్స్ కి ఎంత పర్సెంటేజ్ అన్న? 0.4%. 0.4%. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా అదర్స్ పర్సెంటేజ్ తీసుకుంటాను, మిగతా కేటగిరీస్ దీనికి సంబంధం లేదు. ఓకేనా? సో దీనిలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేను చెప్తాను. నేను ఎప్పుడైనా సరే పర్సెంటేజ్ చెప్పినప్పుడు రెండు ప్రతి దానికి 2 ఐటమ్స్ ఉంటాయి. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక కేటగిరీ ఎన్బిఎఫ్సి డి అండ్ ఎన్బిఎఫ్సి నాట్ an issue. సో ఈ కేటగిరీకి 0.35% ఫర్ 31st March 2017 and 0.4% ఫర్ 31st March 2018 onwards. ఓకేనా? అంటే సిమిలర్ టు 0.4 అంటే బ్యాంకింగ్ లో కూడా ఉన్నదంట. 0.4 సార్ అదర్స్. అయితే ఒకవేళ క్వశ్చన్ 17 అడిగితే మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి? 0.35%. 0.35. అదే ఒకవేళ అది ఎన్బిఎఫ్సి ఎన్డి అయితే కనుక దట్ ఈస్ 0.25%. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ లో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి, గుర్తుందా? ఏంటది? సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్, లాస్. రైట్. సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్, లాస్. సో వీటికి కూడా మళ్ళీ మనం పర్సంటేజ్ ఆఫ్ ఇవి అప్లై చేయాలని. అయితే సో డౌట్ఫుల్, లాస్ వీటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేవు, అన్నిటికీ ఒకలాగే ఉన్నాయి. సో జాగ్రత్తగా సబ్స్టాండర్డ్ కేటగిరీకి ఇట్ ఈస్ 10%. వాట్ ఎవర్ బి ద ఎన్బిఎఫ్సి డి ఆర్ ఎన్డి, ఎస్ఐ ఆర్ ఎన్డి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ 10%. ఇఫ్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ అయితే మళ్ళీ దీనిలో 3 కేటగిరీస్ ఉంటాయి. ఏంటవి? అప్ టు 1 year, 1 to 3 years, more than 3 years. అప్ టు 1 year కి పర్సంటేజ్ అక్కడ ఎంత నీకు? అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టాండర్డ్ బ్యాంకింగ్ లో పర్సంటేజ్ ఎంత? సబ్స్టాండర్డ్ కి సెక్యూర్డ్ అయితే 15% సార్. వెరీ గుడ్. అన్సెక్యూర్డ్ 25% సార్. 25. సెమీ సెక్యూర్డ్ అయితే 20%. గుర్తుందా? సిమిలర్ అలా ఇక్కడ ఏమున్నా ఇక్కడ అంతా డైరెక్ట్ గా ఏంటన్నా 10%. డౌట్ఫుల్ లో మాత్రం మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డౌట్ఫుల్ లో మాత్రం కేటగిరీ ఉందని. ఏంటది? సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. సెక్యూర్డ్ లో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి నాన్న. అప్ టు 1 year, 1 to 3 years, more than 3 years. అప్ టు 1 year అయితే it is 20%, more than 1 to 3 years అంటే 30%. 1 year 25% సార్. అది ఎక్కడన్నా బ్యాంకింగ్. ఎన్బిఎఫ్సి ఇట్ ఈస్ 20%, 30%, 60%. మనకి ఇక్కడ మోర్ దాన్ 3 years అయితే అక్కడ 100% బ్యాంకింగ్ లో. 1 to 3 అయితే 40%, 25%. కానీ ఇక్కడ 20, 30, 60. రిమెంబర్ దిస్ పాయింట్స్. ఓకేనా? అలాగే నెక్స్ట్ అన్సెక్యూర్డ్ అయితే కనుక ఇట్ ఈస్ 100%. It is 100. Sir, 1 second. sir, 50% 3 years exceed అవుతుంది. 50%, right? It is 50%. చెక్ చేస్తున్నాను. As per the textbook it is 50%, not 60%. 50%. సో సెక్యూర్డ్ అయితే కనుక 3 కేటగిరీస్ 20, 30, 50. సో 20 to 50% వ్యారీ అవుతుంది. సో నాట్ మోర్ దాన్ 50%. సో 20% అప్ టు 1 year. సో 1 to 3 years it is 30%, more than 3 years it is 50%.
Unsecured with automatically it is 100%. Even it is a loss asset, it is 100. డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక సెక్యూర్డ్ డౌట్ఫుల్ దగ్గర సబ్ స్టాండర్డ్ దగ్గర మారినాను నా మ్యూట్ చేశాను. సెక్యూర్డ్ సబ్ స్టాండర్డ్ దగ్గర సెక్యూర్డ్ దగ్గర వీటి దగ్గరే మారిందాను. మిగిలినంతా కూడా రొటీన్ సిమిలర్ టు బ్యాంకింగ్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాలి. ఎన్బిఎఫ్సి ఎన్డి దగ్గర 0.25 ఉంది. 31st March 2017 అయితే 0.35 ఉంది. అలాగే సబ్ స్టాండర్డ్ అయితే 10% ఉంది మార్పులు. సో డౌట్ఫుల్ అయితే కనుక దానిలో సెక్యూర్డ్ లో 20, 30, 50 ఉన్నాయి. సో ఈ విషయాలు మారే. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, గుర్తు పెట్టుకుని సో సమ్ సాల్వ్ చేయాలి. ఎన్బిఎఫ్సి కి బ్యాంకింగ్ కి ఉన్న డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద calculation of provision as per the norms, RBI norms. సో నెక్స్ట్ మనకి ఇన్ కేస్ ఆఫ్ హైర్ పర్చేజ్ అయితే ఏంటి, అలాగే మనకి క్యాపిటల్ అడిక్వసీ రేషియో వీటి ప్రకారం అయితే ఏంటి, వీటి గురించి పెండింగ్ ఉన్నాయని సో వాటిని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అయితే ఇప్పుడు ఏదైతే మనం ప్రావిజన్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసామో రాసుకున్నామో వీటిని ఉపయోగించి ఒక సమ్ సాల్వ్ చేద్దాం. అందరూ కూడా ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 తీసుకోండి. నాట్ 2, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 నండి, నాట్ 2, 3, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. సో రేపు ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 రేపు చేద్దాం. నాను గుర్తు చేయండి. ముందు మనం ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 చేద్దాం ఇప్పుడు క్లాస్ లో. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. సో టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి అందరూ కూడా. సో వైల్ క్లోజింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ 31st March 2017, దాని క్వశ్చన్ చాలా స్పెసిఫిక్ గా ఉంది. 17 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండ్ అడ్వాన్సెస్ as క్లాసిఫైడ్. సో మనకి దీనిలో స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, సెక్యూర్డ్ పోర్షన్, డౌట్ఫుల్, అన్సెక్యూర్డ్ పోర్షన్, లాస్ అసెట్స్, అమౌంట్స్ ఆఫ్ లాక్స్ లో ఉంది నాకు. Calculate the amount of provisions which must be against the advances for non-banking financial company, non-systematically important, non-deposit taking. So, ante NBFC, ND category. Secondly, NBFC systematically important, non-deposit taking and deposit taking. That is NBFC, ND, SI, NBFC, D. So, ఒక కేటగిరీ ఒకటి, ఒక కేటగిరీ రెండింటికి కూడా ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాను అన్నమాట. Particulars, amount, provision percentage, provision amount. Right now, similarly, so ఇక్కడ ఒక పాయింట్ అయిపోయింది. ఇదేమో ఎన్బిఎఫ్సి, ఎన్డి, ఎస్ఐ అండ్ ఎన్బిఎఫ్సి డి కేటగిరీ రూల్స్ ప్రకారం. ఇంకో ప్రావిజన్ క్యాలిక్యులేషన్ ఎన్బిఎఫ్సి, ఎన్డి రూల్స్ ప్రకారం అంతే. సో దీనికి పర్సంటేజ్ డిఫరెంట్ కాబట్టి. So particulars, provision amount, asset amount, percentage of provision, provision amount. So loan and advance enta, then percentage enta, provision enta. So calculate check. First NBFC, ND and D rules prakaram. So మనం అడుగుతుంది 31st March 2017 కి నన్న provision statement. 17 అడుగుతారు, 18 కాదు. 17 గుర్తుపెట్టుకోవాలి, కేటగిరీస్ గుర్తుపెట్టుకోవాలి. సో దీనిలో ఫస్ట్ వన్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాట్ ఇస్ ద స్టాండర్డ్ అసెట్. ద స్టాండర్డ్ అసెట్ వాల్యూ ఇస్ 16,800. అక్షయ్ అని చెప్పమ్మా ఇది. Yes sir. 16,800 ఎన్బిఎఫ్సి, ఎన్డి అండ్ డి రూల్స్ ప్రకారం పర్సంటేజ్ అంట 31st March 17 కి 31st March 17 0.35. 0.35. సో 16,800 into 0.35, 5,000 58.8 divide by 100, 0.35% nanu. That means 58.80 lakhs. అన్ని కూడా in lakhs, right? Next, substandard asset. Substandard asset amount is 1340. So 31st March 2017 కి NDSI and D rules ప్రకారం పర్సంటేజ్ అంటారా? 10% sir. 10%. So 0.35% and 10%. So 10% అంటే 134. నెక్స్ట్ డౌట్ఫుల్ అసెట్స్ లో సెక్యూర్డ్ పోర్షన్ లో మనం మాట్లాడాలి. సెక్యూర్డ్ పోర్షన్ లో 3 కేటగిరీస్ ఉన్నాయి నాన్న. ఏంటిది? అప్ టు 1 year. రైట్. అప్ టు 1 year అమౌంట్ ఎంత? అప్ టు 1 year 320. 320. పర్సంటేజ్ ఎంత?
20%. 20. సో ఎంత అమౌంట్? 64. 64. రైట్. నెక్స్ట్ 1 to 1 3 year, years. 3 years. Amount 90. 90. Percentage 20. 30. 30. Yes, sir. 27 lakhs provision. 24. Yes, sir. So more than 3 years. About 3 years. Amount 30 amount ఉంది. Percentage 50. 50. రైట్. ఎంత? 15. 50. ఎంత అన్న? 15. 15. రైట్. 15. అలాగే నెక్స్ట్ అన్సెక్యూర్డ్ పోర్షన్. ఇది సెక్యూర్డ్ పోర్షన్, అన్సెక్యూర్డ్ పోర్షన్. Amount అన్సెక్యూర్డ్ పోర్షన్ 97. ఎంత? 97. ఓకే. 100%. 100% 97. that is 97. Loss asset. అలాగే లాస్ అసెట్ ఎంత అన్న? 48. 100%. 48. 48, 100%, 48. So the total provision for NBFC, NDSA and D rules ప్రకారం ఎంత అన్న? 443.8. 443.8. సిమిలర్ క్యాలిక్యులేషన్ మనం ఇప్పుడు NBFC, ND కూడా చేయాలన్నా. అయితే దీనికి మార్క్ ఎక్కడ ఉంది అని కేవలం Performing asset. Standard asset. పర్ఫార్మింగ్ అసెట్ ఎంత అన్న? 0.25. 0.25. రిమైనింగ్ దీనికి 10 కదా. Yes, sir. సో వీటికి అసలు NBFC, ND అయినా D అయినా ఏదైనా ఒకటే రూల్ అన్న. 20, 30, 50, 100, 100 సిమిలర్. సో ఓన్లీ ఇది ఒక్కటే మార్కునా కదా. అమౌంట్ ఎంత అనేది సారీ పర్సంటేజ్ అనేది Okay. ఈ ఒక్కటి మార్కు తీసుకుని ప్రావిజన్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? Yes, sir. సో అదేనా క్వశ్చన్. రైట్. సో దీంతో మనకి ప్రావిజన్ కంప్లీట్ అయిందన్న. ప్రావిజన్ మీద ఇంకొక క్వశ్చన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం దాన్ని కంప్లీట్ చేద్దాం. సో ఈ క్లాస్ తో నేను ఇది ప్యూర్ థియరీ చాప్టర్. కొంచెం జాగ్రత్తగా థియరీని మీరు ఫాలో అవ్వాలి. సో థియరీని గుర్తు పెట్టుకోవాలి. రైట్. NBFC సిమిలర్ టు బ్యాంకింగ్ ఉంటుంది. సో రిమైనింగ్ రేపు క్లాస్ లో మనం రిమైనింగ్ కంప్లీట్ చేసేద్దాం అన్న. సో రేపు క్లాస్ లో మనకి NBFC అనేది కంప్లీట్ అయిపోతుంది. రైట్. రైట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.